వాళ్ళు ఒకళ్ళు ఫేవర్ చేయడానికి లంచం తీసుకుంటారు. ఓకేనా? ఒక ఫేవర్ తీసుకోనికి ఒక ఫేవర్ చేయడానికి లంచం తీసుకుంటుండ్రు. ఆ లంచం తీసుకుంటే మీరు పట్టుకున్నారు. వెరీ గుడ్, నేను కాదంటలేదు, మంచి పని చేశారు. ఈ రోజు మీరు భీమిరెడ్డికి ఏసీబీ వాళ్ళు ఫేవర్ చేశారు. అందరినీ 50,000కు 15,000 దొరికిన కూడా జైలుకు పంపుతున్నప్పుడు భీమిరెడ్డి అనేటోని ఎందుకు జైలుకు పంపలేదు? మీరు భీమిరెడ్డి అంటే ఎందుకు మీరు ఫేవర్ చేసింది కదా. మీరు ఫేవర్ చేసినంటే మీరు కూడా లాలూచి పడ్డారు కదా. ఈరోజు తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో కూడా మీరు డైరెక్ట్ క్యాష్ తీసుకోకుండా ఒక ఫేవరిజంకు లొంగిండ్రు కదా. ఫేవరిజంకు లొంగిండ్రు ఏసీబీ. ఫేవరిజం చేసిందంటే లంచం తీసుకున్నట్టే. దానికి పైసలే కాదు ఈరోజు, దానికి పైసలే కాదు. ఈరోజు భీమిరెడ్డిని మీరు ఎందుకు, ఒక డిఎస్పీ భీమిరెడ్డిని మీరు ఎందుకు జైలుకు పంపలేదు? బ్రదర్ 18 మంది లైవ్లో ఉన్నారు. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే. నేను మీ దగ్గర మీకు పని చేయడానికి నేను లంచం తీసుకున్నా, ఓకేనా? లంచం తీసుకున్నా, నన్ను ఏసీబీ వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు, నన్ను జైల్లో పెట్టిండ్రు, ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను జైలుకు పోయినా, నేను జైలుకు పోకుండానికి ఏసీబీ నాకు ఫేవర్ చేసింది, అప్పుడు ఏసీబీ కూడా లంచం తీసుకున్నట్టే కదా. ఓకే, అంటే ఏసీబీ మీరు కూడా ఒక లంచగొండికి ఒక 350 కోట్లు 400 కోట్ల రూపాయలు ఉన్నటువంటి భీమిరెడ్డిని అన్ని పైసలతోని డాక్యుమెంట్లతోని సాక్ష్యాలతో మీకు దొరికితే మీరు జైలుకు పంపకుండా ఇంటికి ఎట్లా పంపుతారని చెప్పి ఏసీబీ ఆఫీస్ ముందు పోయి నేను గొడవ చేసిన. బీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేసిందా? బీజేపీ వాళ్ళు గొడవ చేసిందా? ప్రతిపక్షాలు పోయి మాట్లాడిందా? ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడినా. అదే ఏసీబీ సోమశేఖర్ రెడ్డి అనేట ఆయన, వెంకరెడ్డి అనేట ఆయన, వేరే వాళ్ళను, ఆడవాళ్ళను, మొగోళ్ళను అందరినీ పంపిణీ ఒక్కరికి ఎందుకు ఫేవర్ చేసిండ్రు అంటే ఈయన వెనుక ఒక ఇది మెడికల్ కార్పొరేట్ ఉన్నది. ఎంఎస్ఎన్ అనేది ఒక మెడికల్ కార్పొరేట్ ఈయనకున్నది. ఒక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయనకు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళని వదిలేస్తారా? వాళ్ళ ఫేవర్గా మీరు చేస్తారా? ఇది ఎక్కడి వరకు కరెక్ట్? అర్థమైందా? ఈ సబ్జెక్ట్స్ కూడా మేము మాట్లాడినాం. ఎందుకనంటే వాళ్ళు తప్పు చేసిన తప్పన్నాం, కానీ కేవలం జీతాలపైన ఆధారపడి, జీతాలపైన వాళ్ళకు రావాల్సిన హక్కు రావాల్సింది. అర్థమైందా? వాళ్ళకు రావాల్సిన హక్కు వాళ్ళకు రానప్పుడు వాళ్ళ తరపు నిలబడి కొట్టాడమని మన బాధ్యత. ఆ రోజు ఏసీబీ, బంజారాహిల్స్ ఏసీబీ వాంటెడ్లీ గట్టిగా నన్ను వెనకకెళ్ళి పుష్ చేసి ముందు కారుకు గుద్దుకుంటట్టు చేసింది. అక్కడికి వెళ్ళి నన్ను ఎక్కడ కాంచన్బాగ్ అంటే హైదరాబాద్ లిమిట్స్లో లాస్ట్ పోలీస్ స్టేషన్ కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ ఎక్కడో అడవిలు ఉంటే అక్కడ తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్ కాడ నన్ను డంప్ చేసింది. మార్నింగ్ మామూలు తింటాము, ఆడ ఉన్నాము, ఇక ఆడ తిప్పి చేసి నాకు ఆల్రెడీ తలకు ఒక సర్జరీ అయ్యిండే, ఇక్కడ గట్టిగా తాకింది. అలా పోలీస్ స్టేషన్లో సాయంత్రము 5 గంటలకు వదిలాల్సింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. నేను 4 గంటలకెళ్ళే నాకు తలనొస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నాను. నేను చెప్పినట్టుగా నేను పూర్తి వివరాలు చెప్తానండి. అలా నాకు తలనొస్తూ ఉంది అని చెప్పి నేను 4 గంటలకెళ్ళే కానిస్టేబుల్కు అక్కడ ఉన్న నాకు బంజారాహిల్స్ పోలీసులో ఇద్దరు ఎస్కాట్గా పెట్టిర్రు. వాళ్ళిద్దరు కూడా నేను చెప్తూనే ఉన్నా. వాళ్ళిద్దరు పాపం పైన చెప్తూనే ఉండరు. వాళ్ళు ఎవరైతే నన్ను ఇక్కడ కొట్టిండో అర్థమైందా, ఆ ఏసీపీని అడుగుతా ఉన్నారు. ఆ ఏసీపీ ఏంది, ఆయన ఏదో పెద్దగా సాధించినట్టుగా వదలొద్దన్నాడో ఏమన్నాడో. ఈలోపు 6 అయిపోయింది, ఇదైపోయింది. నేను అప్పటికి అన్నం తినలే, ఏం తినలే, ఎప్పుడో ఛాయ్ తాగినా, కళ్ళు తిరిగారు, పడిపోయినా. కట్ చేస్తే నన్ను అపోలో హాస్పిటల్లో పెట్టింది. అక్కడ ఇంకో తమాషా స్టార్ట్. అక్కడ తమాషా ఏం స్టార్ట్ అంటే, ఇప్పుడు ఆ రిపోర్ట్లు నా దగ్గర కిందనే ఉన్నాయి. అక్కడ జెడ్సన్ చాలా సీరియస్గా ఉన్నాడు, నేను ఫెయింట్ అయింది, ఫుడ్ లేక వీక్ అయిపోయి పడ్డా. జెడ్సన్ అంటోడు బాగా వీక్ అయిపోయిండు. ఈరోజు ఆయనకు ఎమర్జెన్సీ హై బీపీ అయిపోయింది. హై బీపీ ఒకటి, నంబర్ 1 నాకు హై బీపీ. సెకండ్ నాకు హార్ట్లా బ్లాక్స్, ఈసీజీ తేడా, ఇవన్నీ వచ్చేసినాయి. ఇక బయటికి పోనీకి లేదు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇక నాకు అక్కడ ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసారు. ట్రీట్మెంట్ మొదలైంది. అది ఏం హాస్పిటల్? శంకర్ గౌడ్ ఎక్కడైతే చనిపోయిందో శంకర్ గౌడ్ను ఈ హాస్పిటల్ యాజమాన్యం కలిసి ఎక్కడైతే కుట్ర చేసిందో ఆ కుట్ర చేసిన హాస్పిటల్ అదే. అక్కడ పోయే నేను అర్చిన, అక్కడ పోయి ఆ రోజు నేను గొడవ చేసిన. ఆ గొడవ చేసిన తర్వాత హాస్పిటల్ పైన నాకు అనుమానం వచ్చింది. అక్కడ ఉన్న సిబ్బంది ఉంటారు కదా మనకు ఉన్నోళ్ళు,
అమ్మ నాకేమో నిజంగా సీరియస్ ఉందంటే అట్లా ఏం లేదు సార్, నార్మల్గానే ఉంది అని చెప్పారు. నా డౌట్ వచ్చి నన్ను ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయమని చెప్పిన. లేదు లేదు మేము ఇట్లా డిశ్చార్జ్ చేయలేము అంటే వాళ్ళ ప్లాన్ ఏముందంటే, ఇగో ఇది నాకు అపోలో హాస్పిటల్లో హై ఈసీజీ ఉన్నట్టుగా చూపించింది. ఈసీజీ నా హార్ట్లో తేడాగా ఉన్నట్టుగా వస్తున్నాయి, కింద చూడండి మీకు కనబడితే హార్ట్లో తేడాగా ఉన్నట్టుగా నాకు చూపించింది. ఓకేనా, ఈ రిపోర్ట్ ప్రకారం నేను సీరియస్గా ఉన్నా. ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ ఈసీజీ ప్రకారము బక్క జెల్సన్ అంటోడు సీరియస్. బక్క జెల్సన్ అనేటోనికి స్టంట్లు వేయాలి, బక్క జెల్సన్ అంటోనికి యాంజియోగ్రామ్ చేయాలి, బక్క జెల్సన్ అంటోనికి ఏ టైం అయినా స్ట్రోక్ రావచ్చు. ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ ఈసీజీ ప్రకారం ఎప్పుడైనా రావచ్చు. బయటికి పోతే మాకు గ్యారంటీ లేదు, ఏమన్నా అయితే మాకు గ్యారంటీ లేదు. అట్లయితే మరి మీరు సంతకం పెట్టాలి అని అంటే మా బాబుతో సంతకం పెట్టి పంపించిండు. ఈ రిపోర్ట్ ప్రకారం నేను చాలా సీరియస్. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి మా బాబు భయపడిపోయి మా కుటుంబస్తులు ఏం చేసింది, నన్ను ఫస్ట్ సత్య డయాగ్నోస్టిక్స్ తీసుకుపోయారు. సత్య డయాగ్నోస్టిక్ తీసుకుపోయి నాకు అక్కడ ఇది చేసిండు, ఏది సిటీ స్కాన్ చేసిండు. ఎందుకంటే ఆ డీసీపీ తల కొట్టింది కదా. అచ్చా, ఇక్కడ మేము ఇది తీసేసుకున్నాం కదా, బిల్ తీసేసుకున్నాం కదా, మాకు సమ్మరీ షీట్ అంతా ఇచ్చేసినాక ఏసీపీ నన్ను ఎవరైతే కొట్టిండ్రో ఒక మనిషిని పంపి రిపోర్ట్లన్నీ తెప్పించుకున్నట్ట. ఒక రిపోర్ట్లు పంపి ఇవన్నీ తెప్పించుకున్నట్ట. ఈ ఏసీపీ ఎవరు అని అంటే మహేందర్ రెడ్డి గారు, మాజీ డీజీపీ గారికి బాగా అత్యంత సన్నిహితుడంట. ఆయనకు అవ్వ ఇవ్వు ఏమో సంచుల కూరగాయలు ఇవో ఏమో తెచ్చిచ్చాడంట. మొత్తానికి సంచులు తెచ్చేటోడంట బాగా. ఆ సంచులు తెచ్చుట్ల ఈయనకు ప్రమోషన్ వచ్చిందంట. ఇయాటి దాకా నా మీద చాలా కోపం ఉండేది రేవంత్ రెడ్డికి, ఇంకో కొంతమందికి ఉంటుంది కావచ్చు, దోపిడీ వ్యవస్థలు ఉన్న వాళ్ళకు దొరికితే జెల్సన్ దొరికితే ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలని ఎంత కోపం ఉంటుందో అంత కోపంతోనే నా కొట్టిండు. వాస్తవానికి ఈయన పేరు కూడా నాకు తెలియదు, ఇప్పుడు కూడా నాకు ఆయన పేరు తెలియదు. అట్లకెళ్ళి ఇట్లా ఉరుకు నేను చూస్తా ఉన్నా, ఇట్లకెళ్ళి ఉరుక్కొచ్చుకుంటా వెనకకెళ్ళి మెడ పట్టుకొని కాళ్ళు పట్టుకొని లోపలికేసి ఇష్టం వచ్చినట్టుగా హ్యాండిల్ చేశాను. చాలా ఇష్టం వచ్చిన, నేను చాలా కోపం మీద ఉన్నా ఆయన మీద, నేను చాలా కోపం మీద ఉన్నా. అయితే ఆల్రెడీ నా బ్రెయిన్కి ఆపరేషన్ కాబట్టి ఇక సిటీ స్కానింగ్లు 2 అయినాయి. అక్కడికి సత్య డయాగ్నోస్టిక్కి వెళ్ళి అప్పటికే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, రేడియాలజిస్టు, సీనియర్ రేడియాలజిస్టు డాక్టర్స్ ఉన్నారు. ఓకేనా, ఇది అపోలో రిపోర్ట్స్ ఇవన్నీ కూడా నేను చాలా భద్రంగా పెట్టిన, ఇవన్నీ పెట్టిన. ఓకేనా, ఇది అపోలో హాస్పిటల్, ఇదంతా చాలా భద్రంగా పెట్టిన. ఇది చూపించిన కదా, ఇదంతా సమ్మరీ షీట్. ఓకే, ఇక ఓకేనా, దీన్ని బిల్లులు అన్నీ కూడా నేనే కట్టుకున్నా. గవర్నమెంట్ కానీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఏం కట్టలే, నన్ను కొట్టిన వాళ్ళు కానీ బిల్లులు మాత్రం వాళ్ళు తెప్పించుకోండి. ఓకేనా, ఈ అక్కడికి వెళ్ళి సత్య డయాగ్నోస్టిక్ అయిపోయినాక నేను అక్కడికి వెళ్ళి టీఎక్స్ హాస్పిటల్కి పోయినా, కాచిగూడలో. మా బాబుకు అప్పటికి ఏది ఈ రిపోర్టు ఇందాక మీకు చూపించిన రిపోర్ట్ ఉంది కదా, ఈ రిపోర్టు కొంతమంది సీనియర్ డయాగ్నోస్టిక్ డాక్టర్లు పంపితే అపోలోలో తీసింది. మీరు ఇమీడియట్గా హాస్పిటల్ ఏది ఈ రిపోర్ట్ ప్రకారం మీరు ఇమీడియట్గా అడ్మిట్ కావాలి. ఈ ఈసీజీ ప్రకారం చాలా డేంజర్గా ఉంది, ఏ టైంలోనైనా స్ట్రోక్ రావచ్చు. ఆస్పిరిన్ టాబ్లెట్ నలకం కింద పెట్టుకోండి, అవసరమైతే పండుకొని కనీసం పొద్దుగాల 5-6 గంటల కన్నా మీరు వెళ్ళిపోండి. కానీ కండిషన్ ఈజ్ వెరీ సీరియస్. ఏది ఈ అపోలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. ఇక మేము అక్కడికి వెళ్ళి రాత్రి 10 గంటలకు సత్య డయాగ్నోస్టిక్, 10 గంటల తర్వాత మేము టీఎక్స్ హాస్పిటల్కు నైట్ 11 o'clock పోయాం. నైట్ 11 o'clock టీఎక్స్ హాస్పిటల్ పోయి, అయితే మాకు పంపిన డాక్టర్ మాకు టెస్ట్ రాసిండు. ఒక టెస్ట్ నువ్వు తీపించుకోమని, అది ట్రోపోయిన్ చెకప్ చేసుకోమని చెప్పిండు. చేసుకుంటే నీకు స్ట్రోక్ వస్తే రాదని కన్ఫర్మ్ చేస్తావు. కానీ మా ఫ్రెండ్ కూడా నీది అంటే సీరియస్ అయిపోయింది, మహా అంటే ఒక బ్లాక్ 2 బ్లాక్లో ఉంటాయి, సర్జరీ చేస్తే ఒక 2 స్టంట్లు వేస్తారు అనే చెప్తారు. నేను హాస్పిటల్ తీసుకుపోయి, నేను టీఎక్స్ హాస్పిటల్ పోయి ఎప్పుడైతే అక్కడ డ్యూటీ ఎమర్జెన్సీలో తీసుకుపోయి డైరెక్ట్ అక్కడ కూడా ఎమర్జెన్సీ, అపోలోలో ఎమర్జెన్సీ, ఈ కాచిగూడ టీఎక్స్ అక్కడ పోయినాక ఆ డాక్టర్ ఈ అపోలో రిపోర్ట్ చూడగానే, సార్ మీకు ట్యాబ్లెట్లు ఇవ్వలేదా అన్నారు. నాకు ఏం ట్యాబ్లెట్, ఆస్పిరిన్ వేసుకోలేదా? వేసుకోలేదు. అయ్యో మీకు చాలా సీరియస్గా ఉన్నది, మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ముందైతే టెస్ట్ చేయమని చెప్పిన. ఎందుకు ఆ రిపోర్ట్ ప్రకారం ఆమె కూడా కంగారు పడ్డది, ఎందుకంటే అపోలో హాస్పిటల్లో ఆ విధంగా ఉన్నది. అయితే నేను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఈ టెస్ట్ చేసుకున్నా. ఫస్ట్ వాళ్ళు ఈసీజీ చేసారు, ఫస్ట్ బీపీ చూసారు, బీపీ నార్మల్ వచ్చింది.
తర్వాత ఈసీజీ చేసింది ఇమీడియట్గా. ఇది వాళ్ళు తీసిన ఈసీజీ, ఇది వాళ్ళు తీసిన ఈసీజీ. ఈ ఈసీజీ కూడా నార్మల్. ఓకేనా? టీఎస్ హాస్పిటల్ మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ట్రోపిన్ టెస్ట్ చేసిండ్రు. ఇది ఒక 1500 అయింది. ఇది చేయించిన తర్వాత ఇందులో రిజల్ట్ ఏంటంటే 0.01 వచ్చింది. అయితే నాకు ఒకవేళ స్ట్రోక్ వస్తే సీరియస్ కండిషన్ ఉంటే 0.7 దాటాలన్నట్టు. 0.7 దాటితే నాకు సీరియస్ అన్నట్టు. కానీ 0.2 కూడా రాలే నాకు. అర్థమైందా? అంటే దరిదాపుల గుళ్ళేను, ఎక్కడనో నేనున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకొని శంకర్ గౌడ్ చచ్చిపోయిన హాస్పిటల్లో నన్ను ఎందుకు తీసుకుపోయారు? నంబర్ 1 క్వశ్చన్. గవర్నమెంట్ని అడిగేది నేను ఒక్కడినే. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయారు, నీమ్స్ హాస్పిటల్ తీసుకుపోయాను, పక్కన ప్రైమరీ హెల్త్ అపోలో హాస్పిటల్కు నన్ను ఎందుకు తీసుకుపోయినరు? ఎక్కడనైతే శంకర్ గౌడ్ మరణించిందో అదే దాకా నన్ను ఎందుకు పట్టుకపోయినరు? నంబర్ 1. ఈరోజు అంత పేరున్న అపోలో హాస్పిటల్లా నాకు ఎందుకు సీరియస్ చూపించిండ్రు? రెండవది, ఈరోజు నేను ఎమర్జెన్సీ అనగానే ఇక మీరు టైంకు తీసుకొని వచ్చిండ్రు, సీరియస్ అయిపోయింది. అలా హడావుడి నేను ఇంతమంది ట్రీట్మెంట్ ఇప్పించిన, ఇంతమంది సర్జరీ చేయించిన, నాకు ఇంతమంది దోస్తులు ఉన్నారు, మంచి దోస్తులు ఉన్నారు నాకు. అదే ఇంతమంది నేను 100 మందికి సలహాలు ఇస్తాను నేను ఆరోగ్యపరంగా. రోజు నేను 2 పూటలు తింటా, పొద్దుగాల ఒకసారి, సాయంత్రం ఒకసారి. అదే అంత ఫిట్ ఉంటా నేను. అసొంటిది వీళ్ళు ఈ రిపోర్ట్ ఎట్లా వచ్చింది, దేనికోసం వచ్చిందంటే నాకు అర్థమైంది ఏంటంటే నిన్నటికి వెళ్ళి కొంతమందితో మాట్లాడిన తర్వాత కండిషన్ ఈజ్ వెరీ సీరియస్. ఓకే, నంబర్ 1. రెండవది, నాకు 1-2 బ్లాక్లను చూపించి నాకు ఒక 2 స్టంట్లు వేసి బయట తిరగకుండా చేయాలనేది కుట్ర. వీళ్ళ కుట్ర ఏంటంటే ఎందుకు చూపించిందంటే నీవన్నీ 2 గంటలలో వ్యవధిలో వచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ. ఈ తమాషా అంతా నడిచింది 2 అవర్సే. ఈరోజు నేను ఎక్కడికి పోయినా నేను మామూలుగా 2 వీలర్ మీద తిరుగుతా. నాకు కారు ఉంది, 2 వీలర్ మీద తిరుగుతా. ఊబరు ఓలానో తిరుగుతా. నా వెనుక 2 ఇంటెలిజెన్స్ ఫాలో అవుతారు, ఎస్బీ ఫాలో అవుతారు, ఇంకో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఫాలో అవుతారు. ఎక్కడన్నా పోయి ఆగంగానే అక్కడ ఒక ఏఎస్ఐ, ఒక 4-5 కానిస్టేబుల్, మొత్తానికి ఒక 10 మంది జమ అవుతారు. ఎందుకు అవుతారు? దేనికి అవుతారు? ప్రభుత్వానికి ఎందుకు అంత టెన్షను? నేనేం చేయగలుగుతా అని, నాతో ఏమవుతుందని, నేను ఒక యుద్ధం చేయగలుగుతా, నేనేం చేయగలుగుతానని. హక్కుల కోసం నేను అడుగుతా, హక్కుల కోసం నేను మాట్లాడతా. మనము ఏర్పరచుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక డ్యూటీ, ఒక పద్ధతి ప్రకారం నడవాలని చెప్తా. ఒక మనిషి చచ్చిపోతే నేను చాలా బాధపడతా. ఇవాళ ఒక రాజకీయ పార్టీకి నేను ఎన్నో పోయినా రెడ్ కార్పెట్ వేసి నన్ను తీసుకుంటారు. నేను కాంగ్రెస్ పార్టీకి పోతా అన్నా కానీ నన్ను రెడ్ కార్పెట్ కాదు, నన్ను పదవితోనే నా డైరెక్ట్ తీసుకుంటారు. ఈరోజు ఎందుకు పోతలేను నేను? ఎందుకు ఉంటలేను? ఈరోజు దోపిడి గురయ్యే వర్గాల తరపున మాట్లాడాల్సిన గొంతులు మొత్తం మూగబోయినాయి. ఈరోజు ఏవైతే గొంతులు ఈరోజు ఎత్తానో, ఏ గొంతులు అయితే మాట్లాడాలనో ఆ గొంతులు మూగబోయినాయి. ఈరోజు వాళ్ళ తరపు ఒక ఎగ్జాంపుల్ నేను ఒక ట్వీట్లో చూపించిన, ఇప్పుడు నా ట్వీట్లో రిట్వీట్ చూడండి. టీచర్లకు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు లంచగొండులు, వాళ్ళకు వచ్చే తరాల కోసం సంపాదించుకొని పెట్టిండ్రు. వాళ్ళ పైన మీరు కనికరం చూపియద్దు అని చెప్పి నాకు రీట్వీట్ పెట్టి కోడ్ చేసిండు. ఎట్లా ఎటువంటి నేను వాళ్ళ ఇండ్లలో పోయినా, ఇల్లు లేనోలో పోయినా, బిడ్డల ఇళ్లలో ఉండే పోలీస్ ఆఫీసర్ల ఇళ్లలో పోయినా, వీళ్ళకు ఒక సైకాలజికల్ గా నేను ఈరోజు అది చూసిన తర్వాత నేను ఎప్పుడైతే ఉద్యమ బాట పట్టినో, ఎప్పుడైతే పోరాటం చేయాలని దలిసినో ఆ రోజే నేను అన్ని పక్కన పెట్టేసిన. ఏదైనా అన్ని తెగిడిచే నేను కొట్లాడు, పూర్తిగా తెగిడిచి. అర్థమైందా? నేను ఆ రోజు కూడా అన్నా, ఏసీపీ ఎప్పుడైతే నన్ను కొట్టిందో నువ్వు కూడా అసొంటోనివే అని. ఎందుకంటే మంచోడు ఎవరు కూడా నా మీద చెయ్యెత్తాడు. నా మీద ఎత్తాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు. నేను ఆ ఏసీపీ మీద నేను టైం వేస్ట్ చేసుకోను. ఆ ఏసీపీ మీద నేను టైం ఇచ్చే అంత సీన్ ఆయనకు లేదు. ఆయన సస్పెండ్ చేయాలి అనే అంత స్థాయి ఆయనది కాదు. అర్థమైందా? అంత స్థాయి ఆయనది కాదు. నేను ఆయన కోసం ఒక 2 నిమిషాలు కూడా నేను సమయం వేస్ట్ చేయ. ఎవరు ఎత్తారు? ఈరోజు ఎవరి మెప్పు పొందడానికి, దేనికోసం మీరు నడుస్తుంది? ప్రభుత్వంకి ఎందుకు అంత కోపం, అంత కసి ఎందుకు?
ఈరోజు వనరులు నేను ఇయాటికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ తెలంగాణ ఉన్న సహజ వనరులతోని, ఈ తెలంగాణ మనం ఏర్పరచుకోవాల్సిన వనరులతో 10 లక్షల కోట్ల అప్పైనా తీర్చే దమ్ము ఈ తెలంగాణకు ఉన్నది. 10 లక్షల కోట్ల అప్పు తీర్చే దమ్ము తెలంగాణ ఉన్నది. 3 లక్షల ఖాళీలు నింపినా వాళ్ళకి జీతాలు ఇచ్చే దమ్ము తెలంగాణకు ఉన్నది. అర్థమైందా? ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్నా బ్రహ్మాండంగా చేసే దమ్ము ఈ తెలంగాణకు ఉన్నది. ఉచితంగా కార్పొరేట్ విద్యను తలదన్నే విద్య ఇచ్చేటట్టు శక్తి ఈరోజు మన ప్రభుత్వ మన ప్రభుత్వ స్కూళ్ళకు ఉన్నది. బిఏ, బిఈడు, ఎంఈడు చదివినటువంటి టీచర్లు, ఉపాధ్యాయులు ఈరోజు అక్కడ ఉన్నారు. వేరే ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో అంత విద్య చదివిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈరోజు వాటిని చంపేదేవారు. దేనికోసం చంపుతున్నారు? దేనికోసం చంపుతున్నారంటే ఆ కార్పొరేట్ హాస్పిటళ్ళు వీళ్ళే, ఆ కార్పొరేట్ వ్యవస్థ వీళ్ళదే. ఈరోజు ఇంత పరిజ్ఞానం ఉంది, సమాజంలో ఇంత ఉండి, ఒకవేళ నేను నా ప్లేస్లో ఒక మనిషి ఉన్నాడు, ఏం తెలియని ఒక లేమ్యాన్, ఒక కామన్ మ్యాన్, అదే అపోలోకి పోయిండు, డేంజర్ అనేది చూపించింది, ఎమర్జెన్సీ హార్ట్ ఆపరేషన్ చేసుకుంటాడు కదా, టైంకు తీసుకొచ్చిండమ్మా, 2 నిమిషాలు అయిపోయాడు అనగానే మన చేతులు కాళ్ళు ఆడాయి, 2 స్టంట్ పడతాయి. అసలు అవసరం ఉందో లేదో తెలియదు. నా ఆలోచన అక్కడ పడ్డది. ఒక హాస్పిటల్ దగ్గర రిపోర్ట్ ఉన్నాయి కాబట్టి నేను పేరు చేసి మాట్లాడుతున్నా బాజాప్తా. ఈరోజు ఎంతమందికి ఈరోజు అవసరం లేకుండా స్టంట్లు వేస్తుండొచ్చు, గుర్తుపెట్టుకోండి. నేను ఇలా చెప్పేది ఏంటంటే, చాలా మంది ఉంటారు, మీరు ఎక్కడికి పోయినా ఏ రిపోర్ట్ ఇచ్చినా సెకండ్ ఒపీనియన్కి పక్కా పోండి. సెకండ్ 2-3 దాకా తిరగండి, ఏం తప్పు లేదు. 2-3 హాస్పిటల్ తిరగండి, రిపోర్ట్ చూసుకొని అన్ని పక్కాగా తెలిసినాకనే చేసుకోండి. కానీ వీళ్ళ దాంట్లో అన్ని కూడా ముందే మాట్లాడుకోవాలి. ఫీజు కానీ ఏది కానీ పక్కా ఎంతైతే పక్కా కొట్టేసుకున్న తర్వాతనే అలా దిగాలే. కానీ ఈరోజు చాలా స్పష్టంగా అయిపోయింది. వాళ్ళ కుట్ర ఏందనంటే, అది వేరే అందరి కోసం నేను మాట్లాడుతున్నది. నా మీద కుట్ర ఏంటంటే, ఒక 2 స్టంట్లు వేసి పండబెట్టాలిగా, తిరగకుండా చేయాలి. నేను చాలా ఫిట్ ఉన్నా. నేను ఇవాళకే నిర్ణయించుకున్నది ఏంటంటే, నేను బయట ఏడ కూడా ఏ పోలీస్ స్టేషన్ ఇదివరకు టీ తాగేది, అన్నం మీద తినుడు బంద్ చేసిన, నెక్స్ట్ టీ కూడా తాగా. ఏ పోలీస్ స్టేషన్లో టీ కూడా తాగా, ఏ పోలీస్ స్టేషన్లో అన్నం తినా, మీరు ఎక్కడ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నా నేను ఏది కూడా మీ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఇది నేను పక్క. నాకు వీళ్ళపైన నాతోని బంజారా హిల్స్ సిఐ చాలా బాగా వ్యవహరించాడు, నన్ను కాంచన్బాగ్ సిఐ చాలా బాగా వ్యవహరించాడు, నన్ను ఫాలో అయ్యే పోలీసులు చాలా బాగా వ్యవహరిస్తారు. నేను సమాజానికి నష్టం చేసేటోన్నైతే వాళ్ళతో ఒక తిరిగి వ్యవహరిస్తారు. ఎవరైనా సమాజానికి పనికి వస్తారంటే ఇసొంటోళ్ళు ఉండాలిరా అనేటోళ్ళు ఉంటారు సొసైటీలో. ఆ విధంగా 99.999% ఆ విధంగానే ఉన్నారు. నా లైఫ్లో ఎదురైనటువంటి ఇద్దరే, ఒక సిఐ అంజయ్ అని యాబిస్లో చేసిన సిఐ, అకారణంగా ఒక కేసు పెట్టి 3 ఏళ్ళు తిప్పిండు. ఇంకొక వ్యక్తి మనం నా మీద చేయి చేసుకున్నటువంటి ఏసీపీ బంజారా హిల్స్. నేను ఆయన మీద ఏం కంప్లైంట్ ఇచ్చి ఆయన ఏదో చేయని ప్రయత్నం చేయలే, ఈయన ఏదో చేసి నాకు ఆలోచన కూడా ఉండదు. నాకు అంత టైం లేదు నాకు ఫస్ట్. కాకపోతే నేను ఒక వ్యక్తి వల్ల బాధపడ్డా అనేది అందరికి తెలవాలని చెప్పి నేను చెప్తున్నా. ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టిండు, నీ వల్ల నేను బాధపడ్డా, నీ మీద నాకు కోపం కూడా ఉంది, కానీ నీ మీద నేను టైం వేస్ట్ చేయ. ఇది నా ప్రొటెస్ట్ వ్యాఖ్యలు. ఇంత మించిన విషయం మీద నేను ముందుకు పోను. ఓకే, ఇక ఇప్పటి వరకు జరిగిన సబ్జెక్ట్స్ పైన వీళ్ళ చేయబట్టి, ఈ ఉద్యమం చేయబట్టి, ఈరోజు వేల కోట్ల రూపాయలు మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇవ్వాల్సి వచ్చింది. మేము కోట్లలో కేసులు కంటెంప్ట్ వచ్చినా మేము చదువుకున్నాం, వేల కేసులు ఇది చేసినాం. కానీ ప్రతిరోజు చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చి జంటర్ మంతర్ కాల ప్రోగ్రాం, ధర్నా చౌక్ల ప్రోగ్రాంలు, సెక్రటరియట్ కాల ప్రోగ్రాంలు, గవర్నర్ కాల ప్రోగ్రాంలు, అసెంబ్లీ కాల ప్రోగ్రాంలు, ఏజీ ఆఫీస్ కాల ప్రోగ్రాంలు, ఎక్కడ పడితే అక్కడ ఆ కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రభుత్వం మెడలోంచి వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇప్పియడం అనేది ప్రభుత్వానికి ఉన్న చాలా పెద్ద కోపం. నా పైన అంతకుమించి ఏం లేదు. ఈరోజు మల్లయ్య గారి మరణం సహజమైన మరణం కాదు. మల్లయ్య గారు ఈరోజు నేను ఇక కొట్టాడే శక్తి నాకు పోయింది అని చెప్పి చనిపోయాడు. ఈరోజు మల్లయ్య నా తాపత్రయం ఏంటంటే, ఇటువంటిది ఇంకొకరు జాగ్రత్త, దయచేసి ఇట్లా చేద్దాం. ఇంకోటి ఏంటంటే, మల్లయ్య గారు ఆత్మహత్య చేసుకునే రోజు మొన్న నా ఫోన్ అంతా కంప్లీట్ పోలీసుల ఆధీనంలోనే ఉండే.
పోలీసుల ఆధీనంలో నా ఫోన్లు ఉండే. అవి నిన్నంతా పనిచేయలేదు నా ఫోన్స్. చాలా మంది ఫోన్ చేసి ఉంటారు. నాకు చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే డిప్రెషన్లో పోతున్నారో, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఈరోజు చేతులు కాళ్ళు ఆడే పరిస్థితులు నాకు ఫోన్ చేసి నాకు బాధపడుతుంటే వాళ్ళ ధైర్యం ఇస్తూ ఉంటాను. నా బాధ ఏంటంటే మల్లయ్య సార్ కూడా నాకు ఫోన్ చేయొచ్చా అని ఒక డౌట్ ఉంది. మల్లయ్య సార్ నాకేమన్నా ఫోన్ చేయొచ్చా? చనిపోయే ముందు ఏమన్నా మాట్లాడాలని అనుకోవచ్చా? ఆయన బాధ ఏమన్నా నాతో చెప్పాలని అనుకుంటవచ్చా? చాలామంది చెప్పిండ్రు. లైవ్లో కూడా ఒకసారి సుందరక్క 2-3 సార్లు చెప్పి నేను డిప్రెషన్లో పోతా, నేను 98వ నంబర్ అయితే కావచ్చు అని ఎన్నోసార్లు చెప్పింది అక్క కూడా. చాలామంది చెప్పారు, మన లైవ్లో చాలామంది చెప్పారు. అట్లా మనం కొంచెం ధైర్యం ఇవ్వాలి, మాట్లాడన్నా చేసొచ్చు. ఆ గిల్ట్ నాకు చాలా ఉంది, ఆ బాధ చాలా ఉన్నది. అయ్యో ఆయన చేయలేకపోయిందా అని. నేను ఈరోజు అంత్యక్రియలో పోదాం అనుకున్నా, కానీ నా పోస్ట్ మార్టం చేసి మేఘాల పైన అంత్యక్రియ కంప్లీట్. ఎందుకంటే ప్రభుత్వానికి ఇది 100 ఇద్దని తెలుసు. ఇవాళ నేను అక్కడ హాజరవుదామని చెప్పి చూసిన. కాబట్టి ఈరోజు సహజంగా మరణించిన 99 కంటే ఈ 100వ మరణము యావత్ తెలంగాణను చాలా కలత పెట్టింది, చాలా బాధ పెట్టింది, చాలా ఇబ్బంది పడ్డారు, చాలా వాళ్ళ దుఃఖాన్ని చాలా వాళ్ళకు వ్యక్తపరిచింది. కాబట్టి ఈరోజు నిజంగా ఈరోజు రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు కొంతమంది కొంచెం డబ్బులు వచ్చిన సంతోషం కంటే మల్లయ్య గారు చేసుకున్న ఆత్మహత్య పైన చాలామంది ఇది ఉన్నారు. ఇవాళకి మన ఎస్ఐ మూర్తి గారు నాకు ఇప్పటికి 2-3 సార్లు ఫోన్ చేసి నా ఆరోగ్యం బాగాలేక ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలే. మూర్తి గారు ఆయన లంగ్స్ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది, మల్టీ ఆర్గన్స్ ప్రాబ్లం. ఆయన కొట్టాడుతున్న ఎట్లన్నా బతకాలి, పైసలు రాకుండా. అది స్పిరిట్, అది స్పిరిట్. శ్రీనివాసు కాలు తీసేసిండు, కొట్లాడుతుండు నేను బతకాలని. వరంగల్ ఎస్ఐ ఆయన కొట్లాడుతుండు. సూర్యనారాయణ గారు ఒక కాలు తీసేసిండ్రు, కొట్లాడుతుండు నేను ఎట్లన్నా బతకాలని. కన్ను చూపైంది, ఆయన కొట్లాడుతుండు బతకాలని. 90 ఇంతమంది బతకాలని పోరాటం చేసుకుంటా, అందులో 99 మంది యుద్ధం చేసుకుంటా రణభూమిలో తమ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ మేము మెస్సావ్ చెప్తాం. కానీ ఇక నేను పోరాటం చేయలేను అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇది ఒక పరిష్కారం అనేది ఇంకెవరు అనుకోవద్దు. ఇది పరిష్కారం అనేది అనుకోవద్దు. 100వ మరణం ఆ విధంగా వస్తుందని నేను ఊహించలేదు. ఆ విధంగా రావాలని కూడా ఎవరు కోరుకోలేదు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. చాలా ఇందులో చాలా అందరు రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలామంది హర్ట్ అయినటువంటి పరిస్థితి ఈరోజు. నిజంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి నేను తెలుపుతున్నా. ఈరోజు ఆ కుటుంబంతో నిలబడాలి. ఆ కుటుంబాన్ని రిటైర్డ్ ఉద్యోగులం అందరూ కూడా ఈరోజు స్పందించాలి. ఉద్యోగులం అంటున్నా చూడు, అంటే ఈ సంవత్సరం పాటు ఉద్యమం చేసి ఒక కుటుంబం లెక్క అయిపోయింది. అందులో ఎవరికి నష్టమైనా, ఎవరికి ఏమన్నా జరిగినా, ఎవరికి ఏమన్నా ఇదైనా చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి మేము ఒకరి బాధలు ఒకళ్ళం చెప్పుకుంటా, ఒకరికి ఇబ్బంది అయితే అది కొన్ని వేల మందికి వాళ్ళ మెసేజ్ పోతుంది. ఇలా సూర్యనారాయణ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, శ్రీనివాస్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, మూర్తి గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, ఈదయ్య గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం. మనం చాలా మంది గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయిందని అంటే, క్యాన్సర్ ఒక ఆయన ఇట్లా పెట్టుకొని తిరిగేది పాపం, ఆయనకు కూడా అమౌంట్స్ వచ్చినాయి. ఈ విధంగా ఎందుకు మాట్లాడుకుంటాం మనం? వీళ్ళందరూ కూడా మనము మన కుటుంబ సభ్యులు, మన కుటుంబం లెక్కనే వాళ్ళందరినీ మనం భావిస్తాం. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా మనవాళ్ళు మనం అనుకుంటాం. కాబట్టి ఈరోజు మనకు వాళ్ళంతా కుటుంబ సభ్యులు లెక్కనే ఉంటారు. ఈరోజు ఈయన మరణంతో చాలామంది ఈరోజు యావత్ రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా చాలా బాధతోని, వేదనతోని, ఆవేదనతోని ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కుటుంబంతో మనం నిలబడాలి. ఖచ్చితంగా ఉద్యమం అనేది ఇది డబ్బు సమస్య కాదు, ఇది పైసల సమస్య కాదు, హక్కు సమస్య, గుర్తింపు సమస్య, మన ఉనికి సమస్య. కాబట్టి వచ్చే ప్రతి పైసా తీసుకోవాల్సిందే. అది లేకుంటే అది ఒక అలవాటు లెక్క అయిపోతుంది. అది వచ్చే రోజులల్లో దీన్నే ఒక పరమావధిగా పెట్టుకొని దీని తిరిగానే ఈరోజు పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మనం అందరం పోరాటం చేయాలి.
హక్కుల కోసం ఈ ఉద్యమం మాత్రం ఖచ్చితంగా ఆగద్దు. ఇది ఖచ్చితంగా మనము ఈ ఫైట్ అనేది కొనసాగుతూనే ఉండాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక కాల్ తీసుకుందాం. సార్ నమస్కారం సార్. మేము నన్ను చెప్పకుండా లైవ్ లో తీసుకున్నా. రిటైర్డ్ ఎంప్లాయీ దాంట్లోకి లెఫ్ట్ అయ్యేది ఎందుకు సార్? లేదు నేను లెఫ్ట్ కాలేదు. నా ఫోన్ జర ప్రాబ్లం చేసి నా ఫోన్ పోలీసుల దగ్గర ఉండే అట్లా వాళ్ళు తీసుకుంటారు. మిమ్మల్ని నేను లైవ్ లో తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే మీతో ఒకటి మీ గొంతు మన తెలంగాణ సమాజం విని చాలా రోజులు అవుతుంది. నంబర్ 1 మిమ్మల్నే ఎందుకు తీసుకున్నానంటే ఈరోజు రిటైర్మెంట్ అనే మన హక్కు కోసం ఇప్పటిదాకా నేను చెప్పిన ఒక మెసేజ్ పెట్టిండ్రు ట్వీట్లా. ఇలా నిన్న దినాన 100 రిటైర్ అయిన ఉద్యోగి ఒక టీచరు 100 నంబర్ సార్ చిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే 100వ నంబరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు 99 మంది చచ్చిపోయారు. 99 మంది యుద్ధం చేసుకుంటా ఆ రణరంగంలో చనిపోయారు యుద్ధంలో. కానీ ఈసారు ఒట్టి ఆర్థిక ఇబ్బందుల వల్లే కొన్ని వేల మందికి విద్య చెప్పిండ్రు, కొంత వేల మందికి ఇది చేసిండ్రు. కానీ నేను చూసిన వాళ్ళందరికీ సార్ శారీరకంగా మీ అంత కష్టం ఎవరికి లేదు. నేను ఒక కాలు పూర్తిగా తీసేసిన సూర్యనారాయణ గారి ఇంటికి పోయిన ఎస్ఐ. ఆయన కంటే కూడా మీ పరిస్థితి బాగాలేదు. ఇంకో శ్రీనివాస్ గారి ఇంటికి పోయిన ఆయన కాలు తీసేసారు. ఆయన కంటే కూడా పరిస్థితి బాగాలేదు. ఈదన్న నేను చాలాసార్లు కలిసిన ఆయన 2 కిడ్నీలు పాడైపోయినాయి, వేరే కిడ్నీతోనే ఉంటుండు. కానీ ఇవాళ అయినా కానీ మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే మీరు నాకు ఒక ఇన్స్పిరేషన్. మీరు దేశం కోసం ఇది చేసిండ్రు. మీరు ఇంటికాడ కూర్చొని నా పైసలు నాకు రావాలి, నా హక్కు అదేందా నా హక్కు నా కష్టంతో నేను ఇది చేయాలి అనే ఒక ఆలోచనతో మీరు ఉన్నారు. అందుకే నేను లైవ్ లో తీసుకున్నా సార్ మిమ్మల్ని. ఈరోజు ఇది రిపీట్ కావద్దని మిమ్మల్ని తీసుకున్నా. ఇది రిటైర్ అయిన వారికి ఇంకా ఎవరెవరికైతే ఇటువంటి మన నిన్న చనిపోయిన మల్లయ్య సార్ లెక్క ఎన్నెన్ని ఇబ్బందులు ఉన్నాయో అయినా కానీ మీరు కొట్టాలే అని వాళ్ళకు ఒక స్పిరిట్ మీరు నింపాలని మీరు లైవ్ లో తీసుకున్నా సార్. కేశవరావు సార్ ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. ఈ 2 సంవత్సరాలు ఏదైతే వ్యక్తిగతంగా మీరు ఏవైతే కొట్టాడిందో ఎట్లయితే నిలబడ్డారో మీరు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పండి సార్. సార్ నేను జగదిరిగుట్ట స్కూల్ నుంచి రిటైర్డ్ అయినా సార్ 24 ఏలో. అయితే ఆనాటి నుంచి దాదాపు 2 సంవత్సరాల వరకు నాకు 1 రూపాయి కూడా బెనిఫిట్ రాలేదు సార్. ఎప్పుడైతే బక్క జడ్సన్ గా మీరు మా సమస్యను టేకప్ చేసి వివిధ రూపాలలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుండి ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులకు కావచ్చు, మాజీ మంత్రులకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మా సమస్యను తీసుకెళ్లి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళకు, హ్యూమన్ రైట్స్ వాళ్ళకు అందరికి కూడా మీరు తీసుకెళ్లి మా సమస్యను హైలైట్ చేసినందుకే ఈ రోజున ప్రభుత్వంలో కదలిక వచ్చి సరే మేము 6 నెలల్లో ఒక 6,000 కోట్లు రిలీజ్ చేసి ఇస్తామని ముందుకొచ్చి భయపడి కేవలం మీరు చేస్తున్న పోరాటానికి, మీకు వస్తున్న స్పందనకి, తర్వాత మీకు ఎక్కడైనా కూడా ప్రతి దగ్గర కూడా మీకు మంచి ఆదరణ లభిస్తుంది. అంటే రిటైర్డ్ అయిన వాళ్ళ ద్వారా కావచ్చు, లేదా అఫీషియల్ కూడా మీరు ఎవరెవరికైతే మీరు అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారో ఈ విధంగా రిటైర్డ్ అయిన వాళ్ళకు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఒకరు అనారోగ్యంతో పాలవుతున్నారు, ఒకరు బిడ్డ పెళ్లి అంటారు, ఒకరు కొడుకు పెళ్లి అంటారు, లేకపోతే ఇల్లు అంటారు. ఇట్లా రకరకాల ఇబ్బందులతో ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం చేయుతనియకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటిదని మా గొంతుగా మాలో మీరు ఒకరై మీ గళాన్ని భారతదేశం అంతటా కూడా వివిధ రూపాలలో మీరు వ్యక్తపరచడం ద్వారా మాకు ఈ రోజున కొద్దిగా అమౌంట్ రిలీజ్ అవుతుంది. గత నెల 2,000, అంతకుముందు నెల 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ అవడంతో కొద్దిగా అమౌంట్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు నాకు కూడా అమౌంట్ వచ్చింది, కానీ ఇంకా పూర్తిగా రాలేదు. నా ఈఎల్స్ అమౌంట్ రాలేదు ఇంకా. ఇప్పుడు 100వ సారు మల్లయ్య సారు 100 నంబరు ఆత్మహత్య చేసుకున్నాడు. 99 మంది
వాళ్ళు యుద్ధం చేసుకుని చనిపోయినారు. వందో మనిషి అట్లా చనిపోవాల్సిన అవసరం ఏముంది? ఎన్ని కష్టాలను ఉండని. దానికి మీరే సరైన సమాధానం అందరికి చెప్పగలుగుతారు. ఎందుకు కావాలి అసలు? ఎందుకు కావాలనుకున్నారంటే సార్, మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో మేము చెప్పలేం సార్. ఆరోగ్యం క్షీణించిపోయింది, మన చెప్పు చేతుల్లో లేదు. తింటే అరగదు, తినకపోతే బతకలేము అన్న రీతిలో ఉంది మా పరిస్థితి. ఇంకొకటి పిల్లలు, ఆ పెళ్లికి ఎదిగిన పిల్లలు, ఆడపిల్లలు, సరే రిటైర్మెంట్ అయితే డబ్బులు వస్తాయి, పెళ్లి చేద్దామని ఒక ఆలోచనతో తలంపుతో ఉన్నాం. అది సమయానికి రాక, తర్వాత ఇంతేదో చిన్నగా ఇల్లు గూడు కట్టుకుందాం అనుకుంటే అది సమయానికి రాక, ఎన్నో రకాల మాకు సమస్యలు ఉంటే ఆ సమస్యలకు ఈ డబ్బులు వస్తే మేము ఏదో ప్లాన్ చేసుకొని ఇట్లా బ్రతుకుదాము జీవిత సమరాంకంలో హాయిగా నన్ను ఉన్నామంటే, ఈ డబ్బులు రాకుంటే మరి కొద్దిగా వీక్ గుండె ఉన్న వాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంలో వాళ్ళు పురుకొల్పుతుంది వాళ్ళ మైండ్. ఏం చేస్తారు, నా బతికింతేనా, నేను ఒక 35-40 సంవత్సరాలు నేను దేశానికి సేవ చేసిన, విద్యారంగానికి సేవ చేసిన, ఎంతో మంది వేల పిల్లలకి నేను చదువు క్రమశిక్షణ నేర్పించి ఈ రోజున నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నేను దేహి అనే స్థాయిలోకి వచ్చినాను, ఏంటి నా బతుకు అని బహుశా మల్లయ్య సార్ గారు ఆ విధంగా ఆత్మహత్యకు పాల్పడింది అని అనుకుంటాను. సమస్యలే అతన్ని ఆత్మహత్యకు చేసుకోవడానికి పురికొల్పిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అది కేవలం ప్రభుత్వం హత్యనే. సమయానికి ప్రభుత్వమే గనక డబ్బులు ఇచ్చినట్లయితే ఈ రోజున ఏ ఉపాధ్యాయుడు కూడా ఇబ్బందులు పడరు. ఇంత 4 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆరోగ్యం మంచిగా చేయించుకుంటారు. ఇప్పుడు 2 నెలల నుంచి మరి ఈహెచ్ఎస్ కు అమౌంట్ కట్ చేస్తున్నారు సార్. 6 రోజులు అన్నారు, 15 రోజులు అన్నారు, 20 రోజులు అన్నారు, నెల అన్నారు. ఇంతవరకు మాకు కార్డు లేదు. ఇప్పుడు నేనైతే బెడ్ రిటర్న్ సార్, నేను లేచి నడవలేను, నాకు కార్డు లేదు, డబ్బులు లేక నేను ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నా. కనీసం కార్డు వస్తానన్నా ఇక్కడ చూసుకుంటామని సంబరపడ్డా, కానీ ఇది ఆశని అడియాశ అయిపోయింది సార్. ఒక ప్రోబోక్ సార్, ఆశలే నిరాశలాయే నా బ్రతుకే అపవాస అన్న. నమ్మిన వారిని మోసం చేయుట ఇది మర్యాద. ఇప్పుడు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి మేము ఎంతో నమ్మకంగా మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉంటే, మా నమ్మకం మీద నీళ్లు చల్లిన ప్రభుత్వంకి ఇది తగునా సార్? ఖచ్చితంగా మల్లయ్య సార్ మాత్రం ఇది ప్రభుత్వ హత్యనే అని నేను ఖచ్చితంగా చెప్తాను సార్. ఖచ్చితంగా సార్, దీనిపైన మాత్రము ఆ సార్ మనం వృధా పోవద్దు. ఖచ్చితంగా ఒక ఉద్యమం అనేది ఖచ్చితంగా జరగాలి. ఈసారి ఇన్స్టాల్మెంట్ కాదు, 1 టైం సెటిల్మెంటే రావాలి. ఇంకొక మల్లయ్య సార్ కావద్దు, 101 నంబర్ రావద్దు. ఈరోజు సార్ బాధాకరం ఏంటంటే, ఒక 100 మంది చనిపోయినట్టు చాలా పెద్ద సబ్జెక్ట్ కాదు సార్. 100 మంది చనిపోయినట్టే బిగ్ సబ్జెక్ట్. ఈ రోజు అసలు ఎక్కడ చర్చ కూడా లేదు సార్. ఒక ప్రతిపక్షం మాట్లాడతలేదు, ఒక మేధావులు మాట్లాడతలేరు, ఒక ఎమ్మెల్సీలు మాట్లాడతలేరు. 100 మంది సార్, 100 మంది 40 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి పనిచేసిన 40 మంది గుండెలు ఆగిపోయినాయి ప్రభుత్వం చర్య వల్ల. అంటే ఎవరు ఎందుకు, నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మాట్లాడతలేరు? మేధావులు అనేటోళ్ళు మాత్రం బేకారుగాను సార్. వాళ్ళు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజమైన మేధావులేనా లేకపోతే స్వయం ప్రకటిత మేధావులా? సమస్య వచ్చినప్పుడు విక్టిమ్స్ తరఫున నిలబడాల్సిన మేధావులు ఇలా ప్రభుత్వం సంకల జొర్రి కనీసం ఈ సబ్జెక్టు పైన మాట్లాడడానికి కానీ, ఎవరైనా విధేయకులు పోయి మాట్లాడితే కూడా ముఖం చాటేస్తున్న రోజుల్లో దీన స్థితిలో ఉన్నది మన మేధావి వర్గం. అన్ని పార్టీలు, ఏ ఒక్క పార్టీ అని కాదు, ఏ పార్టీలో ఉన్న మేధావులైనా సరే, ఇలా ఎవరైనా సరే అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా, అయితే ఎవరైతే బాధపడుతుంటారో, ఎవరికైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ తరఫున నిలబడాల్సినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా మేధావులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా ముందటికి వస్తలేరు సార్. మాత్రం ఇది సిగ్గుచేటు సార్. మేధావులు అనేటోళ్ళకు మాత్రం సిగ్గుచేటు. వాళ్ళు మేధావులని ఇంకెక్కడన్నా మాట్లాడితే వాళ్ళకు వాళ్ళే చెప్పు తీసుకొని కొట్టుకోవాలి సార్. ఇంకొకటి ఇందులో ఒక ఆయన కామెంట్ పెట్టిండు, ఇప్పుడు కనీసం ఇందా ఏది సిపిఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, అంటే కనీసం పెన్షన్ రాకుండా ఉన్న వాళ్ళు 2 ఏళ్ళకి ఎట్లా బతుకున్నారు? బెనిఫిట్స్ లేవు, పెన్షన్ లేదు, అసలు ఏం రూపాయి రాకుండా వాళ్ళు ఎట్లా బతుకుతుండొచ్చు సార్?
ఇప్పుడు ప్రభుత్వం మేము ఓపీఎస్ కు మారుస్తామన్నారు. అవును. ఉమ్, ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, సిపిఎస్ రిటైర్డ్ అయినరు. ఉమ్, అతని బాధ వర్ణనాతీతం. ఉమ్, పెన్షన్ లేదు, ఉమ్, బెనిఫిట్స్ రాకపోయే, ఉమ్, నేను నా పిల్లలు ఎట్లా బతకాలన్నా అంటున్నాడు ఆయన. ఉమ్, చెప్పండి ఏం చేస్తాం. వాళ్ళ భార్య ఈ ఈ ఏజ్ లో పనికి పోతుందంట. ఉమ్, ఇన్ని రోజులు పనికి పోలే ఆ అమ్మ, ఉమ్. ఇలా ఇల్లు గడవగా పనికి పోతుంది. ఏం చేస్తారు సార్? అప్పుడు మొన్నటి దాకా షేర్ లెక్క బతికిన వాళ్ళు నిన్నటి దాకా మంచిగా కాలర్ ఎగరేసుకొని హాయిగా మంచిగా బతికిండ్రు. ఉమ్. సమాజంలో గౌరవంగా ఉన్న వాళ్ళు ఇల్లు గడచలేదు కాబట్టి ఆ అమ్మ ఒకరు కామెంట్ పెట్టిండ్రు. ఒక కామెంట్ ఏం పెట్టిందంటే, ఈ ప్రభుత్వ ఉద్యోగులు బాగా సంపాదించిండ్రు, తరతరాలు బతికేంత సంపాదించిండ్రు. నా ట్వీట్ లో ఉంటుంది, మీరు చెక్ చేస్తే తరతరాలుగా బతికేంత సంపాదించిందని ఈ ఏసీబీలో దొరికిన ఫోటోలు అన్ని పెట్టి వీళ్ళ మీద కనికరం చూపియద్దు అని చెప్పి పెట్టిండు సార్. ఆడు అది కేవలం సార్ ఫింగర్ టిప్స్ కౌంట్ చేయొచ్చు మనం ఎంతమంది అవినీతి పరులు ఉన్నారో. ఉద్యోగి ప్రతి ఉద్యోగి అవినీతి పరుడు కాదు సార్. అయితే ఉద్యోగి ఒకడే అవినీతి పరుడు ఎట్లా అవుతాడు సార్? మరి ఎందుకంటే అతను ఉంటాడు, అతని పైన సూపరింటెండెంట్ ఉంటాడు, లేకపోతే ఇంకో అసిస్టెంట్ డైరెక్టరో, డిప్యూటీ డైరెక్టరో, ఆ డైరెక్టరో, ఆ మంత్రియో, ఎమ్మెల్యేనో, అది ఛానల్ అంతా ఉంటుంది సార్. ఈ ఒక్కరిని పట్టుకొని మొత్తం వ్యవస్థనంతా నాశనం చేస్తున్నారు వీళ్ళు అనడం చాలా పొరపాటు. వాడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. వాడు ఇండియన్ అని రాసింది, పేరు కూడా పెట్టుకోలే. వీళ్ళని కనికరించద్దు అంటే వీళ్ళ మల్లయ్య సార్ చనిపోతేనే నిరసన తెలిపిన, ఏది ఇక్కడ అమరవీల స్థూపం దగ్గర పెట్టి నేను అది పెట్టిన, ఇది ఎంతవరకు సబబ్ అని చెప్తే వాడు ఏసీబీలో దొరికిన వాళ్ళందరినీ పెట్టి ఎవరెవరు సార్ మొన్న అందులో కూడా మొన్న ఎవరు మాట్లాడకుంటే ఒకడు 350 కోట్లతో దొరికి వదిలేసింది ఏసీబీ వాళ్ళు. అరే ఏసీబీ ఫేవర్ చేసి వదిలేసిందంటే ఇప్పుడు ఫేవరిజం అంటే లంచమే కదా సార్. ఇప్పుడు నేను అదే కదా ఫేవరిజం ఎట్లా చేస్తామని చెప్పి నేను ఏసీబీ ఆఫీస్ ముందు పోయి గొడవ చేసిన. అంటే ఒక దిక్కు అవినీతి మీద కూడా మనం కొట్టాడుతున్నాం. అంటే అసలు మెసేజ్ పెట్టి కామన్ అయితే కొంచెం 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు వాట్ ఈస్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎన్ని అవర్స్ సార్, గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, త్వరలో కలుద్దాం. ఇది ఈ సారు దేశ విదేశాలలో మన సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చి వేరే దేశ ప్రధానులతోని మన ప్రధానులతోని మన్ననలు పొందినటువంటి సార్. ఆయన కాలు చేతులు పనిచేయ ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళ భార్య చాలా బాగా చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. రియల్గా నేను వాళ్ళ ఇంటికి పోయినా వీళ్ళని చూసిన, అందుకని నేను మాట్లాడించిన. ఆయన ఒక కుర్చీకి లేవాలన్నా వాళ్ళ భార్య రావాల్సిందే, ఆయన ఎక్కడికి వెళ్ళి ఇట్లా కదలాలన్నా వాళ్ళ భార్య రావాల్సిందే. అక్కడికి వెళ్తేనే ఆయన కదులుతాడు. మనిషి కదలాలన్నా మళ్ళీ హాస్పిటల్ పోవాలంటే ఆమెనే డ్రైవింగ్ చేసుకుంటే కూర్చోబెట్టి తీసుకుపోతుంది. అటువంటి పరిస్థితి. ఆయననే ఇంత గట్టిగా మాట్లాడి నిలబడుతుండు. కాబట్టి ఈరోజు ఎవరు కూడా అటువంటి ఆలోచనలు చేయొద్దు. ఎవరు కూడా మేము మాతోని కాదు అని అనుకోవద్దు. చాలా చాలా దగ్గరలో ఉన్నాం మనం చాలా దగ్గరలో ఉన్నాం. చాలా తొందరగా మీ హక్కులను మన హక్కులను మనం ఖచ్చితంగా కాపాడుకుంటాం. అప్పటిదాకా మనందరం కూడా గట్టిగా ఉందాం. కానీ ఈ 100వ మరణం మాత్రం వృధాగా పోవద్దు. 100వ మరణాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మన ఇంటి మనిషి పోయేటట్టుగానే సీరియస్ తీసుకోవాలి. అది సహజ మరణం కాదు, ఆత్మహత్య. కాబట్టి అంత కష్టం వచ్చిందనంటే, అంత అక్కడికి మజ్బూర్ అయిందనంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు సార్ ఒకటి చెప్పిండు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య ఇళ్లలో పనిపోతుందంట. నిన్నదాకా ప్రభుత్వ ఉద్యోగం చేసిన వ్యక్తి ఈరోజు జీతాలు లేక, అంటే అవినీతి కూడా చేయలేదు కాబట్టి, అవినీతి సొమ్ము ఆయన దగ్గర లేదు కాబట్టి ఈరోజు వాళ్ళ భార్య ఇళ్లలో పోయి పనిచేసి కుటుంబాన్ని దాతున్నట్టు పరిస్థితులలో ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలు ఆ విధంగా ఈరోజు ఉన్నాయి. పెన్షన్ లేదు, రాబడి ఏది వాళ్ళకు ఏవైతే దాచిపెట్టుకున్న సొమ్ము ప్రభుత్వానికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాని పరిస్థితి. ఒక్కసారి రవికుమార్ అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న, నేను లైవ్ లో తీసుకున్నా. అయితే ఇప్పటిదాకా కేశవ్ మాస్టర్ మాట్లాడాడు. నిన్నటి వరకు 99 మంది వాళ్ళ హక్కుల కోసము యుద్ధం చేసుకుంటా రణభూమిలో తమ ప్రాణాలు ఇచ్చిండ్రు. ఓకేనా? మరి నిన్నటి మరణం డిఫరెంట్. నిన్నటి మరణంతోనే చాలా సూసైడ్ అనేది నేను చాలా బాధపడుతున్నాను నిన్నటికి వెళ్ళి. అర్థమైందా? పాటించింది కదా. అయితే 100వ మరణం అనేది
ఎందుకు ఇప్పుడు మనోళ్ళు ఎందుకు అన్న, మనం ఇంత పెద్ద ఫ్యామిలీ, ఈరోజు పెద్ద ఫ్యామిలీ, మనం కలుసుకున్నా కలవకున్నా ఈ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, ఈరోజు అవుట్ సోర్సింగ్ కానీ, వీళ్ళందరూ ఈరోజు ఎవరైతే ప్రభుత్వంతో కొట్లాడుతున్న వాళ్ళందరూ మన ఒక ఫ్యామిలీ లెక్క ఉన్నాం ఈరోజు. ఓ కుటుంబం. అందులో 100వ వ్యక్తి మనం అది రావద్దని కోరుకున్నాము, అది రాకపోగా అసలు అది రాకముందే మనం పైసలు తెచ్చుకోవాలనుకున్నాము. కానీ నా 100వ నంబర్ రీచ్ కావాల్సిందే, 3 అంకెలు రావాల్సిందే అనే టైప్లా ఈరోజు మరి మల్లయ్య సారు దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులను విద్యాబుద్ధులు చెప్పిండ్రు, సమాజాన్ని పనికొచ్చినట్టుగా చేసిండ్రు, ఇంజనీర్లు డాక్టర్లు అయినరు, అంతా అన్ని తీర్లు అయినరు. నేను ఓడిపోయినా అని ఎందుకు అనుకున్నాడు? వేరే వాళ్ళకు మీరు ఏం చెప్తారన్న? మీరు చాలా మన సూర్యనారాయణ సార్ను చూసినాము, శ్రీనివాస్ సార్ను చూసినాము, మూర్తి సార్ను చూసినాము, ఈదయ సార్ను చూసినాము, క్యాన్సర్ పేషెంట్లను చూసినాము, ఎంతో మందిని చూసినా. వాళ్ళందరూ కూడా కొట్లాడుతుంది ఇవాళకి నా పైసలు రావాలి, నా పైసలు చూడాలి, అవి చూసినాక నేను రావాలి అని తట్టుకుంటూ ఒక్కొక్కడు. అసొంటిది ఈయనకు ఎందుకు ఎందుకు ఆలోచన మనకు ఎందుకు రావాలి? ఒకటన్నయ్య, ఇప్పుడు ఈ చనిపోయిన 100 మందిలో దాదాపు సగం పైన మరణాల కారణము బకాయిలు రాకపోవడమే. సగం కాదు, 90%. 90%. ఎందుకంటే అందరూ అవినీతి పరులు ఏం కాదు, అందరు శాలరీ బేస్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కుటుంబ పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కుటుంబ సమస్యలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఆరోగ్యంగా లేని వాళ్ళు, వికలాంగులు ఉన్నారు, తర్వాత మానసికంగా బాగాలేని వాళ్ళు ఉన్నారు, అన్మ్యారీడ్ పిల్లలు ఉన్నారు, తర్వాత వీడియో డాక్టర్స్ ఉన్నారు, తర్వాత ఎన్నో రకాల ఇబ్బంది. ఒక్కొక్క ఇంటికి ఒక చరిత్ర, ఒక సినిమా తీయచ్చు, అట్లా ఉంది పరిస్థితి. ప్రభుత్వము వీళ్ళంతా ఏదో హైఫైలు ఉన్నారనుకుంటారనే కాదు, 30-40 సంవత్సరాలు సేవ చేసిన వీళ్ళు ఈ 63 ఏళ్ల వయసులో ఏం కొట్లాడతారు, ఏం తిరుగుతారు? కనీసం కొన్ని మానవత దృక్పథం అనేది లేకుండా, అసలు డబ్బులు ఎవరివి? మా డబ్బులు ప్రతి సొమ్ము మంగళవారం అన్నట్టు సొమ్ము ఒకటి చూకూడదన్ను. మా డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మీ ఇంటి పెద్ద, మీరు న్యాయం చెప్పాల్సింది మీరే అన్యాయం చేస్తే ఎట్లా? రేపు పొద్దున ఇప్పుడు మమ్మల్ని అందరూ చూసిన వాళ్ళంతా ప్రభుత్వంలో పనిచేసే ఉపాధ్యాయ ఉద్యోగులంతా కూడా అరే సేవింగ్స్ ఉంటే రా, రిటైర్మెంట్ ఇయ్యరా అని చెప్పి అందరూ విత్డ్రా చేసుకుంటారు, అమౌంట్ లోన్లు పెట్టుకుంటారు, పార్ట్ ఫైనల్ విత్డ్రావల్ పెట్టుకుంటారు. ఎందుకంటే పరిస్థితి బాగాలే, గవర్నమెంట్ దగ్గర ఎంత మనం మినిమం సేవింగ్స్ చేసుకుందాం. ఇవి మ్యాండేటరీ సేవింగ్స్ అని గవర్నమెంట్ పెట్టి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉద్యోగుడు రిటైర్మెంట్ అయ్యే వరకు తాగుతోటి తింటాడు, బలహీనతలు ఉంటాయి, కుటుంబాన్ని పట్టించుకోడు. అటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బులు పనికొస్తాయని కంపల్సరీ సేవింగ్స్, మ్యాండేటరీ సేవింగ్స్ అని పెట్టి మమ్మల్ని ఈ విధంగా సేవింగ్స్ చేసుకున్నట్టు చేసి మా డబ్బులు మాకు కాల పరిమితి అయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవ్వకుండా చేయడం, ఊరి చేయడం, అప్పుడు ఒకటి ఏం బిచ్చమిస్తున్నారా? మా డబ్బులు మాకు ఎట్ ఏ టైం ఏకబొత్తలే. మరి ఫిబ్రవరి 2024 వరకు అప్పుడున్న ప్రభుత్వం కానీ, అప్పుడున్న అధికారులు కానీ, యంత్రాంగం కానీ రిటైర్ అయిన రోజు నాడు చెక్స్ ఇచ్చి ఫేర్వెల్ చేసి ఎట్లా పంపారు? ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు? ఒకటి, గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి లేదంటే నేను ఒప్పుకోను. ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు, నేను ఇప్పుడు అదే చెప్పినా, 10 లక్షల కోట్ల అప్పు అయినా కానీ తెలంగాణకు అప్పు తీర్చే దమ్ముంది. ఇవాళకి నువ్వు అవినీతి బంద్ చేయి, నువ్వు దొంగతనాలు బంద్ చేయి. మీరు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి పోతే డిప్యూటీ సీఎం హెలికాప్టర్ లో పోయినా మనకు వాట్సాప్ ఫేస్బుక్ లో చూస్తాం. అవసరమా? ప్రైవేట్ ఆసుపత్రికి హెలికాప్టర్ లో పోతే వాళ్ళ ఏదైపోయింది? అదే వాళ్ళ చిన్నప్పటికీ హెలికాప్టర్ లో తిరిగినట్టే. అన్నా ఇంకో ఖర్చు పెట్టు ఎక్కడిది? మరి డబ్బులు లేనట్టుగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మీద మీ సలహా సూచనలు ఇవ్వండి అనాలి. తర్వాత ఇంకోటనయ్యా, ఈ ఉద్యోగస్తులు మా ఆదాయం మొత్తం ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల జీతాలకు పోతే చాలా తప్పనయ్యా. ఎందుకంటే ఉద్యోగులు ఉపాధ్యాయుల హెడ్ ఆఫ్ అకౌంట్ ఒకటి పెట్టి రాజకీయ నాయకులు కూడా కలిపేస్తున్నారు జీతాల్లో. సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత కార్పొరేటర్, కౌన్సిలర్, మేయర్, చైర్మన్, వీళ్ళ నామినేటెడ్ పోస్టుల వాళ్ళ జీతాలు కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల జీతాలు కలుపుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగుల హెడ్ ఆఫ్ అకౌంట్ ఒకటి సెపరేట్ పెట్టి, పొలిటికల్ వాళ్ళది వేరే, పొలిటికల్ రాజకీయ పునరావాసం వాళ్ళ 5 ఏళ్ళు పోతారు. మేము అట్లా కాదు, మేము 63 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాం, 61 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాం. కాబట్టి ఉద్యోగులది హెడ్ ఆఫ్ అకౌంట్ వేరే పెడితే ఎన్ని కోట్లు అనేది తెలిసేది. ఎంతసేపు ఎవరు చూసినా కూడా ఆదాయం మొత్తం ఉద్యోగుల ఉపాధ్యాయుల జీతాలకు పోతే చూసే వాళ్ళంతా వేరే విధంగా అనుకుంటారు. ప్రజలను మిస్గైడ్ చేస్తారు. దాదాపు 99% డైవర్షన్ పాలిటిక్స్ అవుతుంది. హెల్త్ కార్డ్ అన్నారు, ఇచ్చారా ఇంతవరకు? మే జీతం కట్టేది, జూన్లో జీతం కట్టేది, ఇప్పుడు జూలై జీతం కూడా కట్టేది. ఇప్పుడు కేశవనాథ్ సార్ అదే అంటుండు, కేశవనాథ్ సార్ టీచరు, ఆయన అదే అంటుండు, నేను ట్రీట్మెంట్ పోవాలి ఎట్లా అది ఇదని. తర్వాత ప్రీమియం 1.5% కట్ చేసిన తర్వాత హౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్. అంతే కదా. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ టు కాల్ ఇట్ యాజ్
క్యాష్లెస్ ట్రీట్మెంట్. వితౌట్ సింగిల్ ఎన్పి ఉంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్. క్యాష్ లెస్ అన్నప్పుడు క్యాష్ వసూలు చేసాడు, నెల నెల జీతాలు అడగబట్టి కట్ చేస్తాడు. 2 గంటలు తెలంగాణ ఫార్మసీ ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వకుండా మేలు ఎట్లా కట్ చేసారు? సరే పోనీ జూన్ లో కూడా కట్ చేసారు కదా. ఇంతవరకు విధి విధానాలు ఫైనల్ కాలేదు. ఇదంతా రిస్క్ ఎందుకండి? 1.5 హెల్త్ అలవెన్స్ అని చెప్పి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఇచ్చేసి వాళ్ళు బయట ఇన్సూరెన్స్ చేసుకుంటారు. స్టార్ హెల్త్ ఉన్నాయి, వాళ్ళ మిగిలే కదా ఇలా 3-4 వేల కోట్లు మిగులుతాయి. ట్రస్ట్ ఏంది విధి విధానం ఇంత తలకాయ పట్టుకుని టైం అంతా వేస్ట్ చేసుకుంటారు హెల్త్ కార్డు మీద. నేను ఎవరు అడిగిండు అన్న ఒక కామెంట్ పెట్టిండు. ఇవాళ ఏమైందంటే నేను ఒక ప్రొటెస్ట్ చేసిన, ఆ ప్రొటెస్ట్ ఏది మన సార్ది అయితే నేను అందరికి చెప్తే అందరు అందరికి చెప్తే ఏమైతుందంటే నన్ను హౌస్ అరెస్ట్ చేస్తుండ్రు. అట్లా మెల్లగా తప్పించుకుంటా పోయి అట్లా పోయి ఆ నిరసన తెలిపినా, మీరు కూడా మీ జాగ్రత్తలో చేసిండ్రు. అయితే ఒకడు ఆ వీడియో పెట్టిన, ఒకడు ఏం పెట్టింది తెలుసా అన్న, ది తెలంగాణ ఆఫీసర్స్ ఎన్కాషింగ్ డోంట్ వరీ దే వుడ్ హ్యావ్ ఎర్న్డ్ మచ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ టు నో మెర్సీ రిక్వైర్డ్ ఆన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంట అని కింద ఏది మన మల్లయ్య సార్ ఫోటోకు ట్యాగ్ చేసి పెట్టిండ్రు. కింద ఏసీబీలో పట్టుబడ్డ అందరి ఫోటోలు పెట్టిండ్రు. ఏమన్నా వీళ్ళు చదువుకుంటూ 36 ఫోటోలు పెట్టి ట్యాగ్ చేసారు నేను పెట్టిన దానికి. వాళ్ళ ఆలోచన ఎట్టున్నది, ఇంతమంది చచ్చిపోయినరు, వాళ్ళు చేసిన పనులేంది, వాళ్ళు చేసిన త్యాగాలేంది, వాళ్ళ ఇళ్ళకి వస్తే తెలుస్తాయన్న. మెసేజ్ వాళ్ళ ఇండియా వాళ్ళకి పేరు లేదు ఇండియా అని పెట్టింది. ఇండియా అని పెట్టినారే వాళ్ళు బీజేపీ దుకాణం ఏది అంత ఘోరంగా పెట్టి అంత ఘోరంగా అవమానపడదు. ఇంకొక మోడీజీ పరివారాన్ని పెట్టింది. ఒకరినే ప్రొటెస్ట్ చేస్తున్నది ఏందని చెప్పి పెట్టింది. అలా నా చుట్టూ ఎంతమంది ఉంది తెలుసా అన్న? పోలీసులు 10 మంది పోలీసులు, 10 మంది అది మన వాళ్ళు వీడియోలు రాలేదు, 10 మంది పోలీసులు చుట్టూ. మళ్ళీ ఇంకో కుట్ర ఏం జరిగింది తెలుసా? మన నా ఫోన్ గుంజుకున్నారు. వచ్చింది కదా. అయితే అందులో రిటైర్మెంట్ గ్రూప్ అన్నిటికన్నా ఎగ్జిట్ చేసిండ్రు అన్న. నేను ఎగ్జిట్ కాదు, ఎంత చిల్లరగా చెప్పానా, ఎంత చిల్లరగా వ్యవహరించింది చెప్పు. నాకు ఇప్పుడు ఎన్న గ్రూప్ లో లేవని డౌట్ వచ్చింది. నా ఫోన్ ఎవరికి ఇవ్వలే. నా ఫోను అన్ని ఒక్క గ్రూప్ కాదు, ఒక్క గ్రూప్ లో కూడా నేను లేను. అన్ని గ్రూప్లలోకి వెళ్ళి నన్ను పోలీసులు తీసేసారు. ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉండే, వాళ్ళే తీసారు. ఇంకొక పెద్ద కుట్ర ఏం తెలుసా అన్న? నాకు ఇప్పటిదాకా నేను లైవ్ లో చెప్పినా, నీకు చెప్తా ఎందుకు చెప్తా. అయితే నన్ను శంకర్ గౌడ్ అన్న చచ్చిపోయింది కదా, అదే హాస్పిటల్కి తీసుకుపోయాను. మామూలుగా నేను నీరసం అయి పడిపోయినా, పోలీసులు చూసిన కళ్ళు తిరుగుతున్నాయి. 4 గంటలకే చెప్తున్నా. అందులోకి ఓవైసీ కాదు, అపోలోకి తీసుకుపోయి బాగా సీరియస్గా ఉన్నట్టు చూపించారు. ఆ రిపోర్టు మన వరంగల్ డాక్టర్లకు వాళ్ళ వీళ్ళే పంపిన. అయ్యో చాలా సీరియస్ ఉన్నది, నువ్వు ఇమ్మీడియట్ గా అడ్మిట్ కావాలి, ఏ టైం అన్నా నీకు షోక్ రావచ్చు, నువ్వు 4 కింద గోలు పెట్టుకో అని చెప్పిండ్రు. ఇక నేను టీఎక్స్ హాస్పిటల్ పోయి చేస్తే బీపీ నార్మల్ ఉంది, షుగర్ నార్మల్, అన్ని నార్మల్ ఉంది, ఏది లేదు నాకు. అసలు దరిదాపులో కూడా లేను. ఎందుకు చేసిండ్రు అని అంటే, అపోలో వాళ్ళ శంకర్ గౌడ్ అప్పుడు అన్న గారు రికార్డు ఉన్నది, అందుకని బాగా 2-3 స్టంట్లు వేసి పండుగ పెడదామని స్కెచ్ చేసిండ్రు అన్న. నంబర్ 1 ఇప్పుడు వాళ్ళ కుట్రలు. నంబర్ 1 నన్ను అన్ని గ్రూపులకి వెళ్ళి తీసేసారు. అంటే ఎవరి కాంటాక్ట్ లేకుండా తీసేసిండ్రు అన్న. ఇప్పుడు నువ్వు యాడ్ చేయి, ఓకేనా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తున్నా చెప్తున్నా, చిల్లర వేషాలు బంద్ చేయండి మీరు దయచేసి. చిల్లర వేషాలు బంద్ చేయండి. నేనేం డొకాయిడ్ని అయితే, నేను దొంగనైతే, నేను డెకాయిడ్ని అయితే అన్నా, నేను ఎవరి దగ్గర ₹1 ఛాయ్ వసూలు చేసినా ఒక్క దగ్గరనన్నా? ఇంతమంది పైసలు వచ్చినాయి చెప్పరావన్నా? ఒక్క దగ్గరనన్నా? మరి వీళ్ళు మనుషులన్నా? వీళ్ళు గ్రూపులకి వెళ్ళి తీసేస్తారన్న. ఫోన్ నమ్మి మీకు ఇస్తే అన్ని గ్రూపులకి వెళ్ళి, ఒక్క గ్రూప్ కాదన్నీ పరేషాన్ అవుతున్నారే. ఎన్ని గ్రూపులు ఉంటాయి ఒక్క గ్రూప్? వీళ్ళ దగ్గర ఫోన్ ఉంది కదా. ఇంత చిల్లరగాన్లు తయారండి మీరు. ఎందుకా మీరు ఇట్లా చిల్లరగాన్ లెక్క? దమ్ముంటే మెసేజ్ పెట్టు, ఏ పోలీసు నా మీద మెసేజ్ పెట్టు, నేను తీసేసినా అని. మీ చిల్లర కథలు బంద్ చేస్తే మీరు ఎంత రెచ్చగొడితేనే అంత రెచ్చిపోతే గుర్తుపెట్టుకోండి. ఈ చిల్లర కథలు బంద్ చేయాలి ఇవి. ఇప్పుడు నేను కేశవనాథ్ సార్ అడుగుతుండు, అన్న నువ్వు గ్రూప్ పెట్టిన గ్రూప్ లో నువ్వేనా డిలీట్ అయినావని. ఇప్పుడు నీకు డిలీట్ చేసినప్పుడు ఉద్యోగి రిటైర్ కదా అట్లా అనుకుంటలేరు వాళ్ళు. ఎందుకు అనుకోరు? మేము అతీతులు అన్న. ఇవాళ నేను చెప్తున్నా కదా, పెద్ద ఆఫీసర్లు కిందోళ్లను నన్ను పట్టుకోకుంటే, నేను దొరకకుంటే పచ్చి బూతులు తిడుతుండ్రు. అరే వీళ్ళ మంగిలని పట్టుకుంటే దమ్ముండది. 600 కోట్లు ఎత్తుకపోయింది మంగిలి అనేది. మంగిలి దాన్ని పట్టుకుంటే దమ్ముండదు వీళ్ళకు. ఆమె సపోర్ట్ చేస్తారు వీళ్ళు.
ఈ పోలీస్ వ్యవస్థ ఆమె 600 కోట్లు దోపిడీ చేసుకొని పోయిన వాళ్ళను ఒక మంగళిని పట్టుకునే దమ్ముండది, ఒక గిరిజనుల బిడ్డలు వాళ్ళందరూ మోసం చేసి వాళ్ళకి ఇప్పించే దమ్ముండది. ఈరోజు ఒక రిటైర్ అయిన పోలీసుల పైసలు ఇప్పించే దమ్ముండది, వాళ్ళకు హెల్త్ కార్డు ఇప్పించే దమ్ముండది. ఒకరు గుండె నొప్పి వచ్చి పోలీస్ స్టేషన్ లో పోలీస్ అయినా పడిపోతే తీసుకుపోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించే దమ్ము వాళ్ళకు ఉండదు. నా ఫోన్ తీసుకొని ఎంత చిల్లరన వీళ్ళ దొంగలు అంటారు, ఏమంటారు అని వీళ్ళను? మొన్న నువ్వు ఎవరు అరెస్ట్ చేయలే అంటే నువ్వు అన్నావు కాబట్టి అరెస్ట్ చేసి అవునా? ఇప్పుడు ఆయన 350 కోట్లతో దొరికింది. ఇప్పుడు నేను సమాధానం ఈయన కూడా చెప్తున్నా, ఎవరైతే ట్వీట్ పెట్టిండో 350 కోట్లతోనే దొరికిండు. 15,000 దొరికిన వాళ్ళను జైలుకు పంపినావు, ఏసీబీ వాళ్ళు పంపిండ్రు. ఈయన నువ్వు పంపలే అంటే నువ్వు ఫేవర్ చేసిన. ఫేవరిజం అంటే లంచమే కాదన్నా. ఇప్పుడు నువ్వు ఆయన జైలుకు పంపకుంటే ఇంటికి పంపినట్టే నువ్వు ఫేవరిజం చేసినావు. ఫేవరిజం లంచం అంటే ఎంత క్యాషే కాదు. ఫేవరిజం అంటే స్వీట్ బాక్స్ అయినా మాట సాయం అయినా ఏదైనా అది ఇదే కదన్నా. ఆడ చేస్తే బంజారాహిల్స్ ఏసీపీ ఆయనకి నేను పగున్నట్టు, ఏదో ఆయన భూమిని గుంజుకున్నట్టు నా తలని తీసుకపోయి ఆ జీపుకేసి గుద్దిండు. దాంతోనే నేను ఆడ కళ్ళు తిరిగి పడ్డది. నా ఫోన్ తీసుకొని ఇవాళ బయటకు వచ్చింది. అన్ని గ్రూపులకి వెళ్ళి తీసేసింది అన్న. ఏందప్ప ఒక గ్రూప్ వస్తారని ఆల్ గ్రూప్స్, నా పర్సనల్ ఫ్యామిలీ గ్రూప్స్ ఏమేమి అన్ని. అరే గింత దొంగలా అన్న వీళ్ళు పోలీసులా? ఏం వీళ్ళు ఇంత చిల్లరగా తయారైపోయినరు? అన్న ఇక్కడ కలుపు రగిలి నేను 4 మాటలు అంటానా అన్న? చీ 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 చీ. నాకు ఇప్పుడు బయటపడ్డది. కేశానా వస్తారన్న దాకా తెలియదు. అరే నేను లైవ్ లో లేను, ఎందుకంటే ఫోన్ సరిగా చూస్తలేను నేను. పక్క లెఫ్ట్ అయింది అన్న, అన్నింటిలో లెఫ్ట్ వచ్చింది కదా. అలా ఎందుకు లెఫ్ట్ చేస్తా చెప్పన్నా? ఇది పోలీసు వాళ్ళ పనే అన్న, ఎందుకంటే నా ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది. అదే అందా వాళ్ళ దగ్గరనే నా ఫోన్ ఉండే, వాళ్ళు చేసిన పనే ఇది. వెరీ బ్యాడ్ అన్న. ఓకే అన్న. వాళ్ళన్నా వాళ్ళు చిల్లరగాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటుండ్రు. అదేందా లేకపోతే ఇట్లా తడిపట్టేసుకుని ఉందరు అందరు ఎక్కడో అక్కడ. ఇప్పటికి కూడా ఏమైనా ముఖ్యమంత్రి మన కార్యాచరణ ప్రకటించిన పెండోన్ వరకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రకటించానే మన పెండోన్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారు. మరి క్యాన్సిల్ చేసుకున్న ఎన్ని రోజులు అయితే రాలేదని చెప్పి 6 డిఏలు ఏమైనా, పిఆర్సీ ఏమైంది, పాత లాంగ్ పెండింగ్ బిల్స్, క్రానిక్ పెండింగ్ బిల్స్ ఏమైనా ఎవరైనా నోరు చేసి అడుగుతున్నారు? జూన్ 2కి పిఆర్సీ అంటే జూన్ 2కి ఇచ్చిండా? మనం పెండోన్ డ్రాప్ చేసుకున్నాం. ఆ మంచి ఉద్యమం మంచిగా వచ్చి సెక్రటరీ వాళ్ళు అంతా బాగా వచ్చింది. అందరం గ్యాదర్ అయిన మూమెంట్ లో క్యాన్సిల్ అంటే ఇచ్చేస్తానంటే మనం పెండోను క్యాన్సిల్ చేసుకున్నాం, వాయిదా చేసుకున్నాం, రద్దు చేసుకున్నాం. మళ్ళీ ఇస్తాడని ఆశపడితే ఇన్ని రద్దు చేసుకుని మళ్ళీ అంత ఎంత టైం పడుతుంది అన్న? ఇప్పుడు అందరూ చెప్పి అన్ని గ్రూపులలో నన్ను యాడ్ చెప్పి మళ్ళా ఇప్పుడు నా సిఐ కూడా ఫోన్ చేస్తే ఎట్లా తీసిండ్రు నాకు నంబర్. అదే అందా ఇంత చిల్లర కథలు ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ బయట పెట్టిండ్రు. మీరు ఇంత చిల్లర కథలు పడితే ఎట్లా చెప్పండి? ఇది నన్ను ఎట్లా తీస్తారు చెప్పండి? అలా ఎక్కువ పెద్ద పనా? ఈరోజు కుక్క బేది నుంచి చెప్పులు ఎత్తుకపోయిందంట. ఇట్లంట మీరు ఈ చిల్లర కథలు చేస్తే మేము కూడా అట్నే అంటాం. అదేందా సార్? నమస్కారం సార్, నా పేరు బక్క జెర్సను. మొన్న అరెస్ట్ అయ్యి మీ పోలీస్ స్టేషన్ ఉండే కదా, అపోలో తీసుకుపోయినరు. మీ పోలీస్ స్టేషన్లో నా ఫోన్ పెట్టుకున్నారు సార్. నా ఫోన్లోకి వెళ్ళి అన్ని గ్రూపులకి వెళ్ళి నన్ను తీసేసిండ్రు. ఎట్లా తీస్తారు చెప్పండి సార్? ఎవరు తీసిండ్రు నన్ను మీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి? మీ పోలీస్ స్టేషన్లోనే ఉండే, మీ పోలీస్ స్టేషన్లో మొన్న అంతా మీ పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయినా నన్ను అక్కడికి వెళ్ళి అపోలో హాస్పిటల్ తీసుకుపోయినరు. నేను ఇవాళ నాకు ఇప్పటిదాకా ఒక సార్ ఫోన్ చేసి నేను లైవ్ నడుపుతుంటే నేను అన్ని గ్రూప్లలోకి వెళ్ళి లెఫ్ట్ అని తీసేసిండ్రు అని అన్నారు. నా ఫోన్ మీ దగ్గరనే ఉండే, గ్రూప్లలో మీ దగ్గరనే ఉండే ఫోను మీ పోలీస్ స్టేషన్ లా. ఇప్పుడు నా దగ్గర ఉంది. మొన్న రాత్రి వచ్చింది. మొన్న రాత్రికి నేను హాస్పిటల్ అక్కడికి వెళ్ళి వేరే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయినా. మళ్ళా నిన్న ఇయ్యాలనే ఫోన్ చేస్తే మీరు అన్ని గ్రూప్లలోకి వెళ్ళి లెఫ్ట్ అయినా. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం కొట్లాడుతున్నా. నేను అన్ని గ్రూప్లలోకి వెళ్ళి తీసేసిండ్రు. మీ వాళ్ళు తీసేసిండ్రు. బియోలో ఇంకా వేరే చెప్పిందంట ఎంక్వైరీ చేయమనండి. సిఏ గారిని అడగండి, ఎంక్వైరీ చేయమని. నేను మొదలనేను నా ఎట్లా తీసేస్తారు సార్ మీరు నమ్మి ఫోన్ ఇస్తే? ఎందుకు తీయరు మీరు ఇంకా అక్కడ ఏమేమి ఎవరెవరు యాడ్ అవుతామో ఐదారు చేసిందట. మీ అందరం 1%
మీరు అడుగుతున్నారు, మీరు అడిగేది చెప్పండి. మీ ఫోన్ కు లాక్ లేదా? లాక్ లేదేం లేదు, సరే నేను అడుగుతాను. లాక్ లేదేం లేదు. ఇంత ఇంత చీప్గా ఇంత చిల్లరగా వ్యవహరిస్తే ఏందని చెప్పండి. ఇది నాకు కొట్టిన దానికంటే ఇది ఎక్కువ. మొత్తం అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్తో అంత మొత్తం అంతా కట్ చేయాలని చెప్పి, ఎవరు రావద్దని చెప్పి 2 నిమిషాలు పడుతుంది. నా నంబర్ 9866323813. ఈ నంబర్ను అన్ని గ్రూపులలో యాడ్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.